హలో గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ డే 2 ఇన్ ప్యారిస్. నిన్న నైట్ చెప్పాను కదా, రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 అయిందని, మిడ్ నైట్ ఈఫిల్ టవర్ దగ్గర నుంచి. సో లేచేసరికి కొంచెం లేట్ అయింది. ఈ రోజు ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ ప్యాలెస్ ఆఫ్ వెర్సే అని ఒక రాయల్ ప్యాలెస్ అనమాట. ఒకప్పుడు దానికి టికెట్స్ బుక్ చేసాము. మన హోటల్ దగ్గర నుంచి 1 అవర్ ఇది జర్నీ. వెస్ట్ ప్యారిస్ అనమాట. అది కిందకి వెళ్ళి ఏదైనా తినేసి ఇంకా అక్కడికి వెళ్తాము. అదేంటంటే యూకే లో ఉన్న వాళ్ళకైతే తెలిసింది, సేమ్ బకింగ్హామ్ ప్యాలెస్ ఉంటుంది కదా, సేమ్ టైప్ అనమాట. ఒకప్పటి కింగ్ ప్యాలెస్, కాకపోతే బకింగ్హామ్ ప్యాలెస్ కన్నా బాగుండేది. మనం బయలుదేరే ముందే ఏదైనా కింద సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంచెం వాటర్ అవన్నీ తెచ్చి పెట్టేసి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే రిటర్న్ వచ్చేసరికి ఏ టైం ఇద్దో తెలియదు. మళ్ళీ ప్యాలెస్ దగ్గర నుంచి ఈఫిల్ టవర్ వెళ్తాము. ఈఫిల్ టవర్ పైకి ఎక్కడానికి టికెట్స్ బుక్ చేసాం మళ్ళీ నైట్ 10 కో ఎంతో. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 దాటొచ్చు. ప్లస్ ఏంటంటే సౌత్ ఈక్ వాళ్ళు వస్తారు ఈ రోజు. సో వాళ్ళు వచ్చే టైంకి సూపర్ మార్కెట్స్ కూడా క్లోజ్ అయ్యాయి అనమాట. నాకు కావాల్సినవి తీసుకొని ఈ రూమ్ లో పెట్టేసి బయలుదేరతాం. సూపర్ మార్కెట్ కూడా వెళ్ళి మనకు కావాల్సిన కొంచెం స్నాక్స్, వాటర్ బాటిల్ తెచ్చి రూమ్ లో పెట్టేసాము. వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అది బయలుదేరాము. ఫస్ట్ అయితే బస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ వాక్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ప్యారిస్ లో నడిచేటప్పుడు మొబైల్స్, పర్సులు జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట. పిక్ పాకెటర్స్ ఎక్కువ ఉంటారు, స్కామ్స్ ఎక్కువ ఉంటాయి. సో వెళ్ళే వరకు ఎక్కువ ఏం కవర్ చేయకపోవచ్చు, ఎందుకంటే మనం వీడియో తీసేటప్పుడు లాక్కొని పోయారనుకో ఏం చేయలేం. సో ఇదే అనమాట మన స్టేషన్. ట్రైన్ స్టేషన్కి వచ్చాము. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ప్యారిస్ లో ఒక్కరు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడరు. సెకండ్, బోర్డులు అన్ని ఫ్రెంచ్ లోనే ఉన్నాయి అనమాట. సో అది కొంచెం ఇబ్బంది అనమాట. అన్ని చెక్ చేసుకొని గూగుల్లో ఎతికి ట్రాన్స్లేట్ చేసుకున్నా, లేదంటే ఎగ్జాక్ట్ గూగుల్ ప్రకారం వెళ్తే గానీ అవ్వట్లేదు. ఎవరిని అడిగినా డైరెక్ట్ ఫ్రెంచ్ లో స్టార్ట్ చేస్తాడు. బేసిక్ ఇంగ్లీష్ కూడా వాడట్లేదు అనమాట. ఇప్పుడు మనకి గూగుల్లో M13 అనో ట్రైన్ నేమో చూపించింది అనుకో, ఆ నేమ్ అడిగినా వీళ్ళు అర్థం కాదనమాట ఇంగ్లీష్ లో. ఇంత పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయినా మేము లోకల్స్ ఇంగ్లీష్ మాట్లాడరు అనమాట. ఇదే స్టేషన్. స్టేషన్ నేమ్ కూడా గుర్తు రావట్లా. క్లిచీ లెవోలిస్. ఇదిగో స్టేషన్ పేరు అదే. అదిగో క్లిచీ లెవోలిస్. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన టైమింగ్స్కి ఒకసారి కూడా రాలేదన్నమాట కరెక్ట్ టైంకి. సో మేమేం ఎక్స్పెక్ట్ చేసామంటే, ప్యారిస్ కదా, కొంచెం మేబీ యూకే అంత లేకపోయినా సిమిలర్ యూకే లానే ఉంటుందేమో రూల్స్ అవి అన్నట్లు అనుకున్నాం. కానీ రోడ్డు మీదకి వెళ్తే మనకి సిగ్నల్ పడ్డా ఆగట్లేదు అనమాట. చూసుకొని నడవాలి. నడిచే వాళ్ళకి ఏమన్నా సింబల్ పడిందని చెప్పేసి నడిస్తే ఇంకా అంతే అనమాట. అండ్ బస్సెస్, ట్రైన్స్ అయితే టైంకి రావట్లేదు. అది మనం ఎక్కే ట్రైన్. సో ఇదే మన దిగాల్సిన స్టాపు. ఈ ట్రైన్ కూడా లాస్ట్ స్టాప్ ఇదే అనుకుంటా. అదే ఓకే, అందరు దిగుతున్నారు. ఇదే లాస్ట్ స్టాప్. వచ్చేసాము ఇప్పుడే ప్యాలెస్ ఆఫ్ వర్సెల్. సో వెనక తేజుకి ఒక ఆవిడ వచ్చింది అనమాట, కాలిఫోర్నియా నుంచి. ముసలావిడ. ఆవిడ కూడా బుక్ చేసిందంట, మమ్మల్ని ఫాలో అవుతుంది. సో అది అనుకుంటా కొంచెం గోల్డ్ కలర్ లో ఉంది. యాక్చువల్గా గూగుల్ అయితే పెద్ద పార్క్ చూపించింది. మేబీ దీని బ్యాక్ సైడ్ ఉండిద్దు. అండ్ ఈ రోజు అయితే సన్నీ డే, ఫుల్ బాగా ఉంది ఎండ. చాలా అంటే చాలా హాట్ డే అనమాట ఈ రోజు. ఎగ్జాక్ట్ 4 days బ్యాక్ ప్యారిస్ లో 38 degrees వచ్చింది అని చెప్పేసి రెడ్ అలర్ట్ అనమాట. సో స్కూల్ కి హాలిడేస్ ఇచ్చారు. ఈఫిల్ టవర్ పైకి వెళ్ళేది క్లోజ్ చేశారు. అంత ఇంటెన్సిటీ ఉండేది అనమాట. ఇక్కడ 38, 35 అలా ఉంటాయి. ఈ రోజు ఆల్మోస్ట్ 30 వరకు ఉంది. బట్ చాలా వేడిగా ఉంది అనమాట. తేజు కొత్త ఫ్రెండ్. ప్యాలెస్ ఆఫ్ వర్సెల్, కాకపోతే వీళ్ళు వెర్సేల్స్ అనట్లేదు, వెర్షేనో ఏదో అంటున్నారు. కింగ్ లూయిస్. సో వీడి ప్యాలెస్ ఇది. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1643 నుంచి 1715 వరకు. చాలా పెద్దగా ఉంది. మన ఎంట్రీ వచ్చి 2:30 బుక్ చేసాము. మరి ఎలా చేస్తాడో లేదో. ముందు వచ్చాము. అందరు గొడుగులు తెచ్చుకున్నారు, ఎండ దెబ్బకి తట్టుకోలేక. వీడు ఇక్కడ గొడుగులు అమ్ముతున్నారు. బట్ ఓకే, మేనేజ్ చేయొచ్చు. 30 degrees అంటే మనకు కొంచెం ఇండియాలో పుట్టి పెరిగాం కాబట్టి కొంచెం వరకు తట్టుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఎక్కువ తట్టుకోలేరు అనమాట. అది ఇదే గేట్ ఎంట్రన్స్. అందరు స్పెట్స్, గొడుగులు. ఇది ఎంట్రన్స్. ఇక్కడైతే లోపలికి వెళ్ళచ్చు. మెయిన్ ప్యాలెస్లోకి 2:30కి చెక్ చేస్తాడేమో. ఇది జస్ట్ ఈ గేట్ దగ్గర ఎంట్రీ. ఇక్కడైతే ఏం చెక్ చేయట్లేదు. ఓకే, అక్కడ ఇంకో గేట్ ఉంది చూసావా, ఆ గేట్ క్లోజ్ చేసి ఉంది.
అది మెయిన్ ప్యాలెస్. మనది ఎన్నోది 2దా? టైమ్ పర్టికులర్ టైం స్లాట్స్ టికెట్స్ బుక్ చేసుకున్నా లేవు, ఇటు వెళ్ళమని చెప్తున్నాడు అనుకుంటున్నా. ఓకే, లెట్స్ గో దిస్ వే. ఫస్ట్ అయితే లోపలికి వచ్చాము, అంటే ప్యాలెస్లో కాదు, ఫస్ట్ గార్డెన్ కవర్ చేసేద్దామని. ఎందుకంటే మనకి ప్యాలెస్ 2:30, సో గార్డెన్ అయితే టికెట్ చెక్ చేశారు కానీ టైం ఏం చెక్ చేయట్లేదు అనమాట. ఎండకి వాటర్ పంపు వెనక మనకి వాటర్ పంప్ ఉంది, సో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఫుడ్, కొంచెం స్నాక్స్ తెచ్చాము. యాక్చువల్గా ఇదేంటంటే పైనుంచి వ్యూ బాగుంటుంది అనమాట, డ్రోన్ వ్యూ కానీ లేదంటే ఆ బిల్డింగ్ పై నుంచి కానీ. ఇక్కడ నుంచి కరెక్ట్గా క్యాప్చర్ అవ్వదు మొత్తం. మనం ఉంది అప్ స్టైర్స్, ఫస్ట్ ఫ్లోర్ లాగా, కింద మళ్ళీ ఇంకొకటి ఉందన్నమాట. ఇది బాగుంది యాక్చువల్గా పైనుంచి వ్యూ. ఇది వ్యూ బాగుంది. డిజైన్స్ బాగా చేశాడు అన్నమాట గ్రాస్ తోటి. ఎదురు ఒక చిన్న పాండ్, గార్డెన్. ఇది ప్యాలెస్, అది అంతేలే, కింగ్ ప్యాలెస్ అంటే ఆ మాత్రం ఉండాలి. ఓకే, కిందకి కూడా వెళ్ళొచ్చు, అదిగోండి అక్కడికి. ఇవి చాలా టైమే పట్టిద్ది ఇది తిరగాలంటే. సో ఇక్కడ నుంచి గార్డెన్ వ్యూ అయితే బాగుంది. వీడి కనుక వెనక కనిపిస్తుంది కదా, ఆ ఫౌంటైన్ కనుక ఆన్ చేస్తే ఇంకా బాగా వస్తాయి ఫొటోస్. ఫౌంటైన్ ఆన్ చేయలేదు, మేబీ దానికి ఏమైనా సపరేట్ టైమింగ్స్ ఉంటాయో ఏమో తెలియదులే. కానీ యాక్చువల్గా మేము గూగుల్లో చూసినప్పుడు ఏంటంటే ఫౌంటైన్ ఆన్ చేసే ఉందన్నమాట. సో మేము అదే ఎక్స్పెక్ట్ చేసాం, వచ్చి గార్డెన్లో ఫౌంటైన్ ఉండిద్దేమో అనుకున్నాం. మరి మేబీ చూడాలి, ఆన్లైన్ అయినా దానికి సపరేట్ టైమింగ్స్ ఉంటాయేమో. బట్ అదర్వైజ్ ప్లేస్ అయితే బాగుంది చాలా. అలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చిన్న చిన్న ఫౌంటైన్స్. ఇదిగో మెయిన్. సో వెనక్కి కనిపిస్తుంది కదా, ఇది ప్యాలెస్ది మెయిన్ ఫౌంటైన్. అంటే ఫౌంటైన్ షోస్ ఉంటాయి. యాక్చువల్గా గార్డెన్కి సపరేట్ టికెట్, ప్యాలెస్కి సపరేట్ టికెట్, ఫౌంటైన్ షోస్కి సపరేట్ టికెట్లు, ఇలా ఇండివిజువల్గా ఉంటాయి. మనం ఏంటంటే పాస్పోర్ట్ టికెట్ అని ఒకటి ఉండిద్ది అనమాట. పాస్పోర్ట్ టికెట్ అంటే ఏంటంటే ఏదైనా గార్డెన్కి వెళ్ళొచ్చు, ఫౌంటైన్ షోస్ ఉన్న ఫౌంటైన్ షోస్, మ్యూజిక్ షోస్ ఉంటే మ్యూజిక్ షోస్, లోపల ప్యాలెస్కి అన్నిటికీ అనమాట అది. ఎగ్జాక్ట్గా ప్యాలెస్కి ఆపోజిట్లో ఉన్న ఫౌంటైన్ చూసాం కదా, ఇది చూడండి, ఈ వ్యూ అదిరిపోయింది. సో ఇది అన్నమాట. ఇక ఫౌంటైన్ కింద వరుసగా చూడండి కనిపిస్తుంది, అక్కడ ఒకటి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చిన్న పాండ్ లాగా బాగుంది, చాలా పెద్దగా ఉంది. మనమైతే ఇంత మొత్తం నడవలేం ఖచ్చితంగా, ఐఎమ్ షూర్. కనిపిస్తుంది కదా పాత్ వెనక్కి, అక్కడికి నడిచి వెళ్తున్నాం అనమాట. ఇది కింద నుంచి వ్యూ. ఇది అబ్బా, ఇక్కడైతే చల్లగా ఉంది ఎండ దెబ్బకి. నాకు తెలిసి ఇది తిరిగేసరికి 6కి అయితే వెళ్ళలేం. మేము 6 కానీ రిటర్న్ అనుకున్నాం, కానీ ఇదంతా తిరిగేసరికి అయితే సరిపోదు మనకి, మనం పెట్టుకున్న టైము. గార్డెన్ లాగా ఉంది, చిన్న కేఫ్ రెస్టారెంట్ ఏదో ఉందన్నమాట. ఇక్కడ కూర్చొని తినే ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే ఇక లంచ్ ఆర్డర్ చేసాము, వెయిట్ చేస్తున్నాం అనమాట. దీని తర్వాత ఇంక తినేసి మనకి 2:30 స్లాట్కి వెళ్ళిపోతాం లోపలికి. ఇక్కడ మాత్రం చెట్ల కింద కదా, చల్లగా ఉంది, రెట్నే కూర్చోవాలనిపిస్తుంది. కాకపోతే మనం తిరగాల్సింది చాలా ఉంది, ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతాం. వచ్చే ఫుడ్ మనం పైనుంచి కిందకి దిగుదాం అనుకున్నాం. కిందకి దిగిన వెంటనే ఏదో చిన్న పార్క్ లాగా అనిపిస్తే లోపలికి వెళ్తే రెస్టారెంట్ పెద్ద చెట్ల మధ్యలో బాగుంది, చల్లగా ఉంది. సో అక్కడే ఒక 1 అవర్ అయిపోయింది. అట్లానే పార్కులు ఉన్నాయి లోపల పక్క. ఇంకా ఏం డైవర్షన్స్ లేకుండా కిందకి వెళ్తున్నాము. బాగుంది ఈ లొకేషన్ అయితే. చెట్ల కింద చల్లగా ఉందన్నమాట. మనం పైన అంతా ఎండలో తిరిగి ఒకసారి ఈ చెట్ల కిందకి వచ్చేసరికి రిలాక్స్డ్గా అనిపిస్తుంది, ఇక్కడ కూర్చోాలనిపిస్తుంది తిన్నాక. సో ఇది చూస్తుంటే అన్నిటికీ ఆ మధ్యలో చాలా ఎంట్రన్స్లు కూడా ఉన్నాయి అనమాట. జనాలు వస్తున్నారు కదా. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళేసి ఏదో బోటింగ్ కూడా ఉందన్నమాట, బాగుంది. అదిగో ఇలా మధ్యలో ఇలా ఉన్నాయి అన్నమాట. ఇది ఏదో కనిపిస్తే స్టాచ్యూస్. మళ్ళీ లోపలికి వస్తున్నాం.
అది. సో అన్నిటికీ చూడండి, ఇవన్నీ ఫౌంటైన్స్, చిన్న చిన్న ఫౌంటైన్స్ అన్ని పోల్స్కి పక్కనే ఉన్నాయి చూసారా. సో ఇందా చెప్పే కదా కొన్ని ఫౌంటైన్ షోస్ అవి ఇవి ఉంటాయి అని చెప్పేసి, అది బాగుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. వచ్చే మొత్తానికి ఎడ్జ్కి మొత్తం వాటరు, గార్డెను. అక్కడ ఆ వాటర్లో బోటింగ్ ఉంది. మనమేమో ఇప్పుడు మళ్ళీ 2:30కి లోపలికి వెళ్ళాలి. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఓరి బాబోయ్ ఎంత పెద్దదే, అదే ఓరి ఎంత పెద్ద చేపలు చూడండి. అది చూడండి, పెద్ద పెద్ద చేపలు. 1995 నుంచి ఉన్నాయని ఎంత సైజులో ఉన్నాయి. అది ప్యాలెస్ మొత్తం వచ్చాం ఏజ్కి. ఇంకా అక్కడ ఉందన్నమాట బోటింగ్కి, అటు కూడా ఉంది బోటింగ్. ఇందులో ఎంత క్యాప్చర్ అవుతుందో తెలియట్లేదు కానీ ఎటు చూసినా మొత్తం గార్డెన్, ఫౌంటైన్స్. నాకు తెలిసి ఒకరోజు సరిపోతుంది తిరగాలంటే. మధ్య మధ్యలో ఇట్లా పాత్, ఏ లోపలికి వెళ్తే మళ్ళీ ఎటు వెళ్తామని మేము బయటే తిరుగుతున్నాము. అదిగో ఎలా తిరగలేని వాళ్ళు ఇవే, ఆ బండి ఉంది కదా బుడ్డ బండ్లు, గోల్ఫ్ కోర్ట్లో ఉంటాయి కదా బుడ్డ బళ్ళు, అవి వేసుకొని తిరుగుతున్నారు అనమాట. ఆడవలేని వాళ్ళు, కొంచెం రిచ్ పీపుల్, ముసలి వాళ్ళు, కిడ్స్ ఉన్నా అట్లా అన్నమాట. వెనక ఎక్కడో ఉంది ప్యాలెస్, మనం మధ్యలో ఉన్నాము. బ్యాక్ ఇంకా పాండ్ ఉంది. ఇందాక సెంటర్లో అక్కడ నుంచుని ఆపోజిట్లో ప్యాలెస్ ఉందన్నమాట. అది చూసి ఇది ఉంది కదా ఇక్కడ పాండ్ ఉంది, బోటింగ్ చేస్తున్నారని చెప్పాం కదా, అక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి చూస్తే మళ్ళీ ఇటు చూడండి, ఈ రోడ్ అంతా కనుచూపు మేరలో మళ్ళీ ఇటు కూడా ఉందన్నమాట. సెల్ఫ్ బోటింగ్ అనమాట. మన బోట్ తీసుకొని మనమే నెట్టుకోవాలి. 1 అవర్కి 20 euros. ఆల్రెడీ టైం 3:15 అయింది. మన స్లాట్ ఏమో 2:30కి. ప్యాలెస్ లేట్కి వెళ్ళినా అలౌ చేస్తారులే కానీ ఇప్పుడు ఏం చేయాలా అని థింక్ చేస్తున్నాం. చెప్పు. మళ్ళీ బ్యాక్ వెళ్తే నాకు తెలిసి ఇంత దూరం వస్తామో రామో డౌట్. సో బోట్ తీసుకోవట్లేదు అనమాట, ఎందుకంటే 1 అవర్ దీనికే వెళ్ళిపోద్ది కదా. సో ఈ అదే టైం మనం కాసేపు గార్డెన్లో తిరగచ్చు కదా, ఇంక వేరే రూట్స్ అయినా ఉంటే అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట ముందుకి. అట్లీస్ట్ 2:30 స్లాట్ బుక్ చేసాం కదా, 4 కల్లా అక్కడికి బ్యాక్ వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. చూద్దాం, మోస్ట్లీ ఎలో చేస్తారు, ఎందుకంటే అది ఒక 2 hours పట్టింది అనుకో మనకి లోపల ప్యాలెస్ 6. సో మనం ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ ఈవినింగ్ అయితే అనమాట. అక్కడ ఎక్కువ టైం ఉండకపోవచ్చు అని బోటింగ్ ప్రస్తుతానికి క్యాన్సిల్ చేసాం. ఇదే పార్క్లో తిరుగుతున్నాం అనమాట. సో అంతేలే, 2000 ఎకరాలు అనమాట. సో మనం తిరుగుతుంటే వస్తానే ఉంది అటు ఇటు కనుచూపు మేరలో మొత్తం. కాకపోతే ఏంటంటే గుడ్ థింగ్, ఇంత పెద్ద పార్క్ని కూడా అంతా మొత్తం బాగా మేనేజ్ చేశాడు అనమాట. నీట్గా, చాలా నీట్గా ఉంది. ఇంతమంది టూరిస్టులు వస్తున్నా బాగా నీట్గా పెట్టాడు. ఎండలో నుంచి చెట్టు కిందకు వస్తే మాత్రం అక్కడే ఉండాలనిపిస్తుంది. చలో. బాగుంది పాత్. మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. ఎక్కడైతే ఎంటర్ అయ్యామో అక్కడికి. ప్యాలెస్ లోకి వెళ్లే ముందు ఎంట్రన్స్ దగ్గర వాటర్ ఉన్నాయి అన్నమాట. వాటర్ పట్టుకోవడానికి వెళ్తున్నాం, ఎందుకంటే ఒకసారి బయటకు వెళ్తే మళ్ళీ ఇంకా లోపలికి రావడానికి లేదనమాట. గార్డెన్ బయటకు వెళ్తే ఇంకా అదే మన ఎగ్జిట్ అన్నమాట. పోలీసులు గుర్రాల మీద వెళ్తున్నారు. మన ఎంట్రీ 2:30, ఇప్పుడు 4:15 అయింది. చూద్దాం ఎలో చేస్తారో లేదో. వాళ్ళని ఎలో చేస్తున్నారు 3:30. అది 4th ఏజ్, ఇదే బెటర్ కదా. అది ఈ లోపల మొత్తం తిరిగేసరికి ఈజీగా 1.5 hour పట్టింది. సో మనం ఫస్ట్ ఎంటర్ అయ్యాక ఫస్ట్ చూపించాం కదా, అది ఇక్కడ అనమాట. ఇది చిన్న గార్డెన్, మంచి డిజైన్ చేసి ఉంది కదా అది. దాని పక్కన ఉన్న ఫౌంటైన్. మనం ఇంకా ఇక్కడి నుంచి మొత్తం వెళ్ళాము నడుచుకుంటూ దిగి ఈ చిన్న చేపలు ఉన్నాయి కదా ఆ ఫౌంటైన్, ఈ బోటింగ్ చేసేది ఇది. సో ఇదంతా ఫారెస్ట్. దీని నుంచి చెప్పాం కదా ఇటు కనుచూపు మేరలో ఉందని చెప్పేసి, అది ఈ లైను. సో మనం ఓన్లీ ఈ కొంచెమే కవర్ చేసాం అనమాట. ఇటు పక్క దేనికి వెళ్ళలేదు, ఇదంతా తిరగలేదు యాక్చువల్గా. ఇది చాలా ఉంది ఇంకా తిరగడానికి, మనం అంతా తిరగలేదు. మళ్ళీ వచ్చి ఇదిగో ఈ ప్యాలెస్లు తిరుగుతున్నాం ఇప్పుడు.
ఇప్పుడు దాకా గార్డెన్ ఎక్స్ప్లోర్ చేసాం కదా. కమింగ్ టు హిస్టారిక్ పార్ట్. ఫస్ట్ ఇదేంటంటే ఒక హంటింగ్ లాడ్జ్ అనమాట రాజులకి. కింగ్ లూయిస్ 13 ఉన్నప్పుడు. ఎప్పుడైతే లూయిస్ 14 వచ్చాడో దీన్ని ఒక రాయల్ ప్యాలెస్ లాగా కన్వర్ట్ చేసి డెవలప్ చేశాడనమాట. మనం వచ్చే ముందు ప్యాలెస్ ముందు ఉంది కదా లూయిస్ 14 విగ్రహం, తను అనమాట డెవలప్ చేసింది. లూయిస్ 15 అండ్ 16 వాళ్ళు పెద్ద చేంజెస్ ఏం చేయలేదన్నమాట. ఏవో చిన్న ఇంటీరియర్ చేంజెస్ చేశారంట. తర్వాత ఎప్పుడైతే ఫ్రెంచ్ రివల్యూషన్ మనం హిస్టరీలో చదువుకొని ఉంటాం కదా, ఫ్రెంచ్ విప్లవం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ప్రజలు తిరుగుబాటు చేసి రాజుని చంపేశారనమాట. తర్వాత వాళ్ళు ఓన్ గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. సో అప్పటి వరకు ఇది రాయల్ ప్యాలెస్గా ఉండేదన్నమాట. సో తిను నెపోలియన్ ఎవరైతే అప్పుడు రెవల్యూషన్ లీడ్ చేశారో వాళ్ళల్లో ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. తిను మళ్ళీ కింగ్ అయ్యాడు ఇంకొకసారి ఫైట్ చేసి, అదొక సపరేట్ హిస్టరీ. అదనమాట సింపుల్గా ఈ ప్యాలెస్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ హిస్టరీ. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నుంచి తిరుగుతున్నాము. ఫస్ట్ ఒక 4-5 రూమ్స్ ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి అన్నమాట. తర్వాత ఇది చూడండి, ఇంకేది చూసినా అదే అనమాట. ఆల్మోస్ట్ 40-50 రూమ్స్ తిరిగాము. ఇంకా అంతే అనమాట. ఆ చుట్టూ ఇమేజెస్, సీలింగ్ పైన ఒక ఫోటో, చుట్టూ కింగ్స్ ఇమేజెస్, వాటి హిస్టరీ అనమాట. సో ఇంకా మాకైతే ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయాము. ఇంకా ఫాస్ట్గా తిరిగేస్తున్నాం అనమాట ఇంక ఈ ప్యాలెస్. సో ఇవేంటంటే సపరేట్ బెడ్రూమ్స్ అనమాట, కింగ్కి క్వీన్కి అండ్ వాళ్ళ ప్రైవసీ రూమ్స్. ఇదైతే కింగ్ లూయిస్ 14 చనిపోయే వరకు ఈ బెడ్రూమ్ యూజ్ చేశాడంట. ఇదేమో క్వీన్ది. సో ఇక్కడ వాల్ మీద కనిపిస్తుంది కదా, తాందనమాట బెడ్రూమ్. ఫేమస్ హాల్ అనమాట ఈ ప్యాలెస్లో, మెయిన్ హాల్ అనమాట. మీటింగ్ రూమ్స్ కానీ లేదంటే అప్పటి నుంచి కింగ్స్ అయినా తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఏ సమ్మిట్ జరిగినా ఇది మెయిన్ హాల్ లాగా అనమాట. సో మొత్తం గ్లాసీగా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇది ఎందుకు మెయిన్ ఛాంబర్ అంటే, ఇది కింగ్ ఛాంబర్ నుంచి చూడండి మొత్తం ఆ గార్డెన్ మొత్తం కనిపిస్తుంది అనమాట. ప్యాలెస్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ వెళ్తున్నాం అనమాట. సో మనం ఆఫ్టర్నూను 1 అయింది అనుకుంటా వచ్చేసరికి. 12:30-1 మధ్యలో వచ్చాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది. సో ఒక 2-2.5 అవర్స్ గార్డెన్లోనే తిరిగాము. ఆ ప్యాలెస్లో ఒక 1.5 అవర్ దాకా తిరిగినట్లున్నాము. ఇంకా ప్యాలెస్లో మెయిన్ ఏంటంటే వాడు ఎక్కడ ఇంగ్లీష్ ఇవ్వలేదన్నమాట. మొత్తం అంతా ఫ్రెంచ్లో ఉంది. దానికి సపరేట్గా ఆడియో గైడ్స్ కొనుక్కోవాలన్నమాట. ఏ రూమ్కి ఆ రూమ్ కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ డైల్ చేస్తే హిస్టరీ చెప్తుంది. సో మనకి అంత ఐడియా లేక సో మనం ఏంటంటే జస్ట్ ఎంట్రీ టికెట్లు వరకు కొన్నాము. బట్ బయట గార్డెన్ అయితే మేము మొత్తం తిరగలేదు. మేమెంతా ఒక 30% కూడా కవర్ చేయలేదన్నమాట గార్డెన్. దానికే 2 అవర్స్ పైన పట్టింది. సో మొత్తం తిరగాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేసిన వెంటనే రావాలి, ప్లస్ ఓపిక ఉండాలన్నమాట. బాగా తినేసి వస్తే రోజంతా తిరగచ్చు. బట్ ఓవరాల్గా అయితే ప్యాలెస్ వర్త్ అనమాట. ఎంట్రీ టికెట్ అంత పెట్టి వచ్చిన వర్తే. మన దగ్గర ఓపిక ఉండాలి. అది తిరిగిన వాళ్ళకి తిరిగినంత అన్నట్లు అంత పెద్దది అనమాట గార్డెన్. బాయ్. సో అదనమాట మా టూరు ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్లో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఫస్ట్ ఫ్లోర్, ఆ పైది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇప్పుడు అక్కడికి నడిచి వెళ్ళాలి.